నమస్కారం, నేను మిస్సిఎస్. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి చేయూత పెన్షన్ పథకము మరియు మహిళలకు నెలకు 2500 ఆర్థిక సహాయానికి సంబంధించినటువంటి మహాలక్ష్మి పథకం. ఈ రెండు పథకాల ద్వారా ఏ ఏ కుటుంబాలకు ఎంత ఆసరా కలుగుతుంది, ఎంత లబ్ధి చేకూరనుంది అన్న విషయాలను ఈ రోజు మీకు ఎనాలిసిస్ చేసి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇది గవర్నమెంట్ అధికారికంగా తీసుకున్నటువంటి డెసిషన్ కాదు, కేవలం ఎనాలిసిస్ అని నేను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ రెండు పథకాల ద్వారా ఏ ఏ కుటుంబాలకు ఎంత లబ్ధి చేకూరుతుంది అంటే, ఇక్కడ కుటుంబాలు అన్నప్పుడు రెండు రకాల కుటుంబాలను మనం బేరీజ్ చేసుకోవాలి. ఒకటి ఓల్డ్ ఏజ్ పెన్షన్ మరియు ఇతర పెన్షన్లు తీసుకుంటున్నటువంటి కుటుంబము, రెండవది వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నటువంటి కుటుంబము. ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ చేయూత పెన్షన్ పథకంలో మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి కుటుంబాలకు ఇక్కడ మహాలక్ష్మి పథకం ద్వారా 2500 సహాయం అందుతుందా అంటే అందుతుందనే చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో కాన్వకేషన్ చేసే సందర్భంలో అనేక రోడ్ షోలలో అత్తకు 4000, కోడలకు 2500 అందజేస్తామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. అంటే దీని అర్థం ఏంటి అంటే, అత్తకు చేయూత పెన్షన్ ద్వారా 4000 రూపాయలు అందిస్తాము, అదేవిధంగా కోడలికి మహాలక్ష్మి పథకం ద్వారా 2500 ఆర్థిక సాయాన్ని అందజేస్తామని వారు స్పష్టం చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ అత్తకు 4000 అన్నారు. ఒకవేళ అత్త వికలాంగురాలు అయితే ఒకసారి ఆలోచన చేయండి. అత్త వికలాంగురాలు అయితే అత్తకు 6000, అదేవిధంగా కోడలికి 2500 అందడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అత్త వికలాంగురాలు అయితే అత్తకు సంబంధించినటువంటి భర్త బతికే ఉంటే అతనికి కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఇక్కడ భర్త వికలాంగుడైనా భార్య వికలాంగురాలైనా వీరిద్దరిట్లో ఎవరికో ఒకరికి వికలాంగుల పెన్షన్ వస్తుంది, మరొకరికి ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ రావడం అనేది జరుగుతుంది, వారు అర్హులు అయితే. ఇక తర్వాత వీళ్ళిద్దరికి ఈ విధంగా 2 పెన్షన్లు వచ్చిన తర్వాత అదే విధంగా వారి కోడలు ఉన్నట్టయితే వారి కోడలకు కూడా 2500 మహాలక్ష్మి స్కీమ్ వర్తించే అవకాశం అనేది ఉంది. ఈ విధంగా ఒకరికి వికలాంగులకు 6000, వారి కుటుంబంలో వృద్ధుల పెన్షన్ అయితే 4000, ఆ తర్వాత ఇక్కడ మనకు మహాలక్ష్మి పథకం ద్వారా 2500, టోటల్ గా ఒక కుటుంబానికి 12500 లబ్ధి చేకూరే అవకాశం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలా కాకుండా కుటుంబంలో వికలాంగుల పెన్షన్ తీసుకునేవారు లేరనుకోండి, అలాంటి సందర్భంలో ఆ కుటుంబంలో ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉన్నట్లయితే వారి భార్యలకు కానీ వారి కోడలకు కానీ ఇక్కడ మహాలక్ష్మి స్కీమ్ 2500 అందజేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ చేయూత ఓల్డ్ ఏజ్ పెన్షన్ 4000, మహాలక్ష్మి ద్వారా 2500, టోటల్ గా మరొక కుటుంబానికి 6500 అందే అవకాశం అనేది ఉంది. ఇక తర్వాత మరో విధంగా మనం విశ్లేషణ చేసినట్లయితే, ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు వికలాంగులు ఉన్నారు. ఈ ఇద్దరు వికలాంగులు ఉన్నట్టయితే ఇద్దరికి కూడా 6000, 12000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి తోడు వారి తండ్రి గాని వారి తల్లి గాని వృద్ధులు అయితే వారికి వృద్ధాప్య పెన్షన్ 4000 ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 16000కు చేరుకుంటుంది. ఆ తర్వాత వారి తల్లికి అర్హురాలు అయితే ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా 2500 కూడా అందజేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా టోటల్ గా 18500 రూపాయలు ఆ కుటుంబానికి లబ్ధి చేకూరడం అనేది జరుగుతుంది. అంటే ఇద్దరు భార్యాభర్తలకు 2 వికలాంగుల పెన్షన్లు 12000, తండ్రికి ఓల్డ్ ఏజ్ పెన్షన్ 4000, 16000, తల్లికి ఇక్కడ 2500 మహాలక్ష్మి స్కీమ్.
ఈ విధంగా వారి కుటుంబానికి 18,500 లబ్ధి చేకూరడం అనేది జరుగుతుంది. మరో విధంగా మనం విశ్లేషణ చేసినట్లయితే ఒక కుటుంబంలో వికలాంగుల పెన్షన్ ఒకటి ఉంది, తల్లి లేరు, ఓన్లీ తండ్రి బతికి ఉన్నాడు. ఆ తండ్రికి ఇక్కడ చేయుత పెన్షన్ లో భాగంగా 4,000 రూపాయలు అందజేయడం అనేది జరుగుతుంది. వికలాంగుడి భార్యకు మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 అందజేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చూసినా గానీ ఇక్కడ ఆ కుటుంబానికి 12,500 ఆర్థిక సహాయం అందడం అనేది జరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే ఈ చేయుత పెన్షన్ పథకంలో భాగంగా మరియు మహాలక్ష్మి పెన్షన్ పథకంలో భాగంగా ఈ రెండు పథకాలను కలిపితే ఇక్కడ ఒక కుటుంబంలో ఎంతమంది వికలాంగులు ఉంటే అంతమందికి 6,000 రూపాయలు చేయుత పెన్షన్ లో భాగంగా అందజేయడం అనేది జరుగుతుంది. ఆ కుటుంబంలో తల్లిదండ్రులకు ఒకరికి తండ్రికి ఓల్డేజ్ పెన్షన్ వచ్చినట్టయితే ఇక్కడ వారికి 4,000 రూపాయలు అందజేయడం అనేది జరుగుతుంది. అదే విధంగా తల్లి బతుకున్నట్టయితే వారికి మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 అందజేయడం అనేది జరుగుతుంది. మొత్తానికి ఈ ఆసరా పెన్షన్లతోటి సంబంధం లేకుండా ఈ మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే చాలా కుటుంబాలకు ప్రయోజనం అనేది కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పన జరిగిపోయింది. క్యాబినెట్ సబ్ కమిటీకి కూడా నివేదిక అందజేయడం అనేది జరిగింది. మనకు ఒక వారం 10 రోజుల్లో ఈ పథకానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ తో కూడినటువంటి జీవో ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ జీవో వచ్చిన వెంటనే ఉన్నది ఉన్నట్టుగా నిజమైన సమాచారాన్ని అర్హులెవరు అనర్హులెవరు ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది అన్న పూర్తి వివరాలను అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఈ వివరాలు మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఆల్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. అప్పుడే అంతర్నేత్ర అందించే ప్రతి వీడియో కూడా మీ మొబైల్లో రావడం అనేది జరుగుతుంది. మీకు విషయాలు తెలియడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.